హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గోస్ట్ జాబ్స్ అంటే ఏంటో చూద్దాం. వీటినే ప్యాంథమ్ జాబ్స్ లేకపోతే ఫేక్ జాబ్స్ అంటారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే జాబ్స్ ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్ కానీ జాయినింగ్ లెటర్ కానీ ఇవ్వకుండా చాలా రోజులు వెయిట్ చేపిస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి జాబ్స్ని ఫేక్ జాబ్స్ అంటాం అనమాట, గోస్ట్ జాబ్స్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక కంపెనీ ఫ్రెషర్ జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలాగే చాలా మంది ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు. సో 7 రౌండ్స్ 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే రిటన్ టెస్ట్ పెట్టారు, అన్ని పెట్టారు. 7 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. కొంతమంది ఫైనల్ రౌండ్ కూడా వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 100% వాళ్ళకి జాబ్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కంపెనీ రెస్పాండ్ అవ్వు. ఒక్కోసారి ఏంటంటే హెచ్ఆర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఫోన్ చేసి సో రిలీజ్ చేస్తారు, మనం ఫోన్ చేసినప్పుడల్లా రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఆఫర్ లెటర్ కానీ జాయినింగ్ లెటర్ కానీ రిలీజ్ చేయరు. సో అలాంటి జాబ్స్ ఏమంటామంటే గోస్ట్ జాబ్స్ అంటాం. మరి అసలు కంపెనీస్ ఈ గోస్ట్ జాబ్స్ ని ఎందుకు రిలీజ్ చేస్తాయో ఒకసారి చూద్దాము. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లేటింగ్ స్టాటిస్టిక్స్, అంటే మా కంపెనీలో చాలా జాబ్స్ ఉన్నాయి, మా కంపెనీ చాలా డెవలప్ అవుతుంది అని చూపించుకోవడానికి ఏం చేస్తారు అంటే వాళ్ళు మా దగ్గర చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, సో మెనీ కంపెనీస్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చూపించుకోవడానికి ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఫ్రెషర్ జాబ్స్ కానీ ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ వాళ్ళ జాబ్ పోర్టల్స్లో కానీ లేకపోతే వాళ్ళ సైట్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటారు, మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి. సో ఏంటంటే ఇన్ఫ్లేటింగ్ ద స్టాటిస్టిక్స్, అంటే మాకు సో మచ్ డిమాండ్ ఉంది, మా కంపెనీ చాలా గ్రోత్ అవుతుంది అని చెప్పి చూపించుకోవడానికి. అంతే తప్పించి వీళ్ళకి హైర్ చేసుకునే ఉద్దేశం అయితే లేదు. సో ఒక్కోసారి ఏం చేస్తారు అంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, అలాంటప్పుడు వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ గురించి పోస్టింగ్ వేస్తారు. కానీ ఆ జాబ్ అనేది నోటిఫికేషన్ వేస్తారు కానీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు కానీ వాళ్ళకి ఆఫర్ లెటర్ కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ప్రాజెక్ట్ లేదు. కాకపోతే మా దగ్గర ఇది ఆ ప్రాజెక్ట్ అంటే ఫర్ సపోజ్ డెవాప్స్ ఉందనుకోండి, డెవాప్స్ ప్రాజెక్ట్ లేదు, లేకపోయినా సరే మా దగ్గర డెవాప్స్ ప్రాజెక్ట్ నడుస్తున్నాయి, ఆల్రెడీ మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి చూపించుకోవడానికి అలా నోటిఫికేషన్ అలా జాబ్ పోస్టింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే హెచ్ఆర్స్ కి ఇన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాము, ఇంత చేసాము అని చెప్పి చూపించుకోవడానికి వీళ్ళు వాళ్ళ జాబ్ లేకపోయినా సరే పోస్టింగ్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయాలి. ఇంకొకటి టాలెంట్ స్కౌటింగ్. కంపెనీస్ మే యూజ్ గోస్ట్ జాబ్స్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఆర్ యూజ్ ద టాలెంట్ పూల్ వితౌట్ కమిటింగ్ టు ఇమ్మీడియట్ హైరింగ్. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అసలు టాలెంట్ స్టూడెంట్స్ దగ్గర టాలెంట్ ఎలా ఉంది, ఫ్రెషర్స్ దగ్గర టాలెంట్ ఉంది, మనకు ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే వాళ్ళు మనం రిక్రూట్ చేసుకుందాం అన్న ఇంటెన్షన్ తోటి టాలెంట్ స్కౌటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు కూడా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయరు. వాళ్ళ అతను ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్ అయినా సరే ఆఫర్ లెటర్ రిలీజ్ చేయకుండా ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్ ఒక ప్రాజెక్ట్ మీద ఒక్కతనే రెండు మూడు మనుషులు చేసే వర్క్ అంటే ఎంప్లాయ్ చేసే వర్క్ చేస్తున్నాడు. సో అతన్ని సాటిస్ఫై చేయడానికి చూడండి మేము నోటిఫికేషన్ వేసాము, సో ఇంకా తీసుకుంటామని చెప్పి ఇతన్ని బ్లేమ్ చేయడానికి. సో existing employees might feel reassured that the company is trying hire more help if they are overworked. సో బాగా వర్క్ ఎక్కువైపోయిన ఎంప్లాయీస్ ని సాటిస్ఫై చేయడానికి జాబ్ పోస్టింగ్ చేస్తారు. సో వాళ్ళకి అక్కడ కూడా తీసుకునే ఉద్దేశం ఉండదు. ఇంకోటి ఏంటంటే రిటైనింగ్ ఎంప్లాయీస్, అంటే కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళిపోదామని చూస్తూ ఉంటారు కదా, సో మీరు వెళ్ళిపోయినా మాకు ప్రాబ్లం లేదు, మేము ఆల్రెడీ హైర్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి చూపించుకోవడానికి కూడా వీళ్ళు గోస్ట్ జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మరి గోస్ట్ జాబ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? సో మీకు గోస్ట్ జాబ్ ఎక్కడైనా కంపెనీ పోర్టల్లో కానీ గోస్ట్ జాబ్ కనపడిందంటే దానికి నౌకరీలో కానీ వాళ్ళు జస్ట్ ఏం డీటెయిల్స్ ఇవ్వరు, అసలు ఏం రిక్వైర్మెంట్ ఉంది, జస్ట్ డెవాప్స్ 12+ ఎక్స్పీరియన్స్ వీఆర్ లుకింగ్ ఫర్ అంటారు. కానీ
అక్కడ అసలు అతనికి ఏమేమి స్కిల్ సెట్ కావాలి, అసలు అతనికి ఏమేమి స్కిల్ సెట్ ఉండాలి, మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, జాబ్ డిస్క్రిప్షన్. ఆ డిస్క్రిప్షన్ ఏమి పోస్ట్ చేయకుండా చేస్తూ ఉంటారు. అలాంటి జాబ్స్కి మీరు అప్లై చేసుకోకుండా ఉండాలన్నమాట. రెండోది వచ్చేసి కొంతమంది చాలా హై శాలరీ పెట్టి లుకింగ్ ఫర్ అంటారు. అలాంటి అసలు యాక్చువల్గా 7 years క్యాండిడేట్కి 20-25 lakhs ఇచ్చే సిచ్యువేషన్ ఉండదు. సో అక్కడ కూడా మనం చూసుకుని, సో అలాంటి జాబ్స్ ఎవరైనా పోస్ట్ చేసినప్పుడు వాడు జోలికి వెళ్ళకూడదు అనమాట. అలాగే ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ మనం ఇది డిస్కస్ చేస్తాం. ఆల్వేస్ ఓపెన్. కొన్ని జాబ్స్ చూసుకున్నట్టయితే 30 రోజుల కన్నా ఒక జాబ్ ఉందంటే పోస్టింగ్ చేస్తున్నారు వాళ్ళు. పోస్ట్ చేసిన జాబ్ 30 రోజులు 40 రోజులు అయినా అది క్లోజ్ అవ్వట్లేదు. ఆ జాబ్ అలాగే ఉంటుంది. సో అలాంటి జాబ్స్ ఒక 15 రోజుల కన్నా ముందు అప్లై చేసిన జాబ్స్ ఏమైనా ఉంటే వాటికి అప్లై చేసుకోకుండా ఉంటే బెస్ట్ ఛాన్స్ అనమాట. సో ఆ జాబ్ యాక్చువల్గా ఏమవుతుంది, కంపెనీలో నిజంగా రిక్రూట్మెంట్ ఉంటే వాళ్ళు జాబ్ పోస్టింగ్ చేస్తారు. ఓకే, జాబ్ క్లోజ్ చేసేస్తారు. రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత జాబ్ను క్లోజ్ చేసేస్తారు. కానీ మన నౌకరీ మోనిస్టర్లో ఏమవుతుంది అంటే ఆ జాబ్ ఉన్నట్టే చూపిస్తూ ఉంటుంది. అలాగే కొద్దిగా చేంజెస్ చేసి మళ్ళీ చేసిన పోస్టే చేస్తూ ఉంటారు. ఓకేనా, మీరు నౌకరీ మాస్టర్లో కానీ లేకపోతే లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో కానీ పోస్ట్ చేసిన జాబ్నే పోస్ట్ చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఆ కంపెనీ ప్రొఫైల్స్లో ఆ కంపెనీ వెబ్సైట్లో కూడా చేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలాంటి జాబ్స్కి అప్లై చేసుకోకూడదు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఫైనల్గా ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్నాడు, అతను జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ట్రై చేసేటప్పుడు ఇలాంటి కంపెనీ గోస్ట్ జాబ్స్ లో కానీ అతను ఇరుక్కున్నాడు అనుకోండి, అతనికి ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా రాదు. ఓకే, సో వస్తుంది, ఆఫర్ లెటర్ వస్తుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఈ ఇంటెన్షన్ తోటి ఉండిపోతారు అనమాట. ఎవరైనా మనకి జాబ్ వితిన్ 3 to 4 days లేకపోతే ఒక 10 days లోపల 7 days లోపల మనకి వేకెన్సీ ఉందని చెప్పి ఇమీడియట్గా చెప్పేస్తారు. సో ఆఫర్ లెటర్ కానీ జాయిన్ లెటర్ కానీ ఇస్తారు. సో అలా ఇవ్వలేదు అంటే అది గోస్ట్ జాబ్ అని అర్థం చేసుకుని మనం వేరే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.